ప్రియమిత్రులకు నమస్తే అండి. కొన్ని సంఘటనలను బాధితులకు తట్టుకోలేని శోకాన్ని మిగిల్చడమే కాక విన్నవారికి కూడా మనసుకు చాలా బాధ కలిగిస్తుందండి. మానవత్వం ఇంకా మరుగున పడలేదంటానికి ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ యువకుడు చేసిన సాహసమే ఒక ఉదాహరణ. అలాంటిది ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాద విషాద ఘటన అండి. రాత్రి సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది శిశువులు చనిపోయారట. అయితే ఇంకా విషాదం ఏంటంటే అదే ఆసుపత్రిలో శ్వాసతో ఇబ్బంది పడుతున్న తన నెలలోపు కవల పిల్లల్ని చేర్పించిన యాగూబ్ మన్సూర్ అనే యువకుడు అర్ధరాత్రి అగ్ని ప్రమాదంతో వచ్చిన పొగ వలన ఊపిరాడని మిగతా శిశువులను రక్షించే ప్రయత్నంలో తన పిల్లల్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఆ యువకుడు తన బామ్మరితో కలిసి కిటికీ పగలగొట్టి ఒక్కొక్క శిశువుని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి చాలామందిని కాపాడగలిగాడట. కానీ ఆ ఘాటైన పొగలో వారు కూడా అస్వస్థతకు గురయ్యి ఆ పొగలో తన పిల్లల్ని గుర్తించలేక దురదృష్టవశాత్తు ఆ పిల్లల్ని కోల్పోయాడండి. అగ్ని ప్రమాదం లాంటి అత్యవసర పరిస్థితుల్లో తన పిల్లలు పరాయి పిల్లలని చూడకుండా పిల్లలందరినీ రక్షించాలని అతని మంచి మనసుకి మానవత్వం నిజంగా అభినందనీయమండి. ఈ రోజుల్లో అలాంటి సహృదయులు మానవత్వం ఉన్న మనుషులు ఉండటం చాలా అరుదు కదా. తన పిల్లల్ని పోగొట్టుకున్న మిగతా శిశువులను రక్షించిన అతని ధీరత్వాన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుందండి. అందుకే అంటారు, తన స్వార్థం చూసుకోకుండా ఇతరులకు మేలు చేసేవాడు మనుషుల్లో ఉత్తముడే అని. నిజమే కదా. అలాంటి ఉత్తముడు తన పిల్లల్ని పోగొట్టుకున్న విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని, అందుకు కావాల్సిన ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుందాం. ముఖ్యంగా ఆసుపత్రుల్లోనూ, ఆఫీసుల్లోనూ, గోడౌన్స్లోనూ, అపార్ట్మెంట్స్లోనూ, పరిశ్రమల్లోనూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సరైన ముందు జాగ్రత్తలు తీసుకునే దిశగా ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలండి. అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదండి. మరి ఆ ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి విషయాలు 10 మందికి తెలియాలి కదా. అందుకే ఈ వీడియోని లైక్ చేయడమే కాక 10 మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. అలాగే సర్వీస్ యాక్టివిటీస్కి నా రాణా సర్వీస్ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది. దానికి కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా ఛానల్స్ని, నా యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. ధన్యవాదాలు.